వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పులివెందుల పర్యటన పూర్తి చేసుకుని ఇప్పుడు బెంగళూరు వెళ్లారు. అక్కడ ఎన్ని రోజులు ఉంటారనేది ఇంకా వెల్లడి కాలేదు. కానీ ఆయన బెంగళూరు వెళ్తారనే వార్త మాత్రం బాగా ట్రెండింగ్లోకి వచ్చింది. ఆయనకు అక్కడ ఒక పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు ఉంది. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్లడంతో అందరి దృష్టి ఆ ఇంటి విశేషాల మీద పడింది. ఎందుకంటే ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశాఖపట్నం రిషికొండపై నిర్మించిన ప్యాలెస్ లాంటి భవంతులపై పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్ అంటే మోజు అంటూ ప్రత్యర్థులు విమర్శలు చేయడంతో పాటు సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్ బెంగళూరు వెళ్లడంతో అక్కడికి ఆయన నివాసం ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చింది. నిజానికి ఇది అనూహ్య పర్యటనే. ఎందుకంటే వైఎస్ఆర్ మరణించిన తర్వాత ఎప్పుడు ఆయన ఈ ప్యాలెస్లోకి వెళ్ళింది లేదని తెలుస్తుంది. ఆ తర్వాత వైసీపీ గెలుపు తర్వాత ఆయన రాజధాని ప్రాంతంలోనే ఇంటిని నిర్మించుకొని అక్కడే ఉన్నారు. కానీ ఇప్పుడు ఓటమి తర్వాత అంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత బెంగళూరు ఇంటికి వెళ్లారు. మరి అక్కడి నుంచి ఇప్పట్లో తిరిగి వస్తారా లేదా అనేది తెలియాలి. దీనికి 2 కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది. అందులో మొదటిది, తాడేపల్లి నివాసంలో జగన్ ఎవరిని కలిసినా ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వానికి తెలుస్తుంది. రెండోది, ఓటమి తర్వాత రాజధాని ప్రాంతంలో ఉండటం ఇష్టం లేకపోవడం. మొన్న అసెంబ్లీకి ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చినప్పుడే జగన్ వెనక గేటు నుంచి వచ్చారు. కారణం, రాజధాని రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతుందన్న అనుమానంతో, అలాంటి ప్రాంతంలోనే ఉంటే రోజుకో తలనొప్పి వస్తుందన్న అనుమానంతో ఆయన తన మకాంను బెంగళూరుకు షిఫ్ట్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఇక ముందు ఆయన రాజకీయ పావులు బెంగళూరు నుంచే కదుపుతున్నట్లు తెలుస్తుంది. బెంగళూరు నుంచి ఏపీ లేదా హైదరాబాద్ వచ్చే దారిలో బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరలో ఈ ప్యాలెస్ ఉంటుంది. ఆ నివాసంలో ఉన్న ఏరియా పేరు యాలహంక. అందుకే దీనిని యాలహంక ప్యాలెస్ అని కూడా అక్కడి ప్రజలు పిలుస్తుంటారు. ఇది మొత్తం 23 ఎకరాల్లో ఉంది. ఇందులో జగన్మోహన్ రెడ్డి కుటుంబం నివాసం కోసం బిల్డింగ్స్, సాఫ్ట్ క్వార్టర్స్, హెలిప్యాడ్ తో పాటు అన్ని ఆధునిక హంగులు ఏర్పాటు చేసుకున్నారని చెబుతారు. ఇంతవరకు ఆ ప్యాలెస్ లోపల చూసి వచ్చిన వారు లేరు. కానీ కొందరు సోషల్ మీడియా నిర్వాహకులు బెంగళూరు ప్యాలెస్ అంటూ కొన్ని వీడియోలు, ఫోటోలు షేర్ చేశారు. వాటిని బట్టి చూస్తే సువిశాలమైన పెద్ద బిల్డింగ్స్ 3 కనిపిస్తాయి. వాటి పక్కన కొద్ది దూరంలో చిన్న బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక తోటలు ఒక పక్క, మరో పక్క ఆధునిక ముస్తాబయ్యింది హెలిప్యాడ్ ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. వీటన్నిటిని చూస్తే అత్యంత ఆధునికంగా ఈ ప్యాలెస్ నిర్మాణం చేపట్టినట్టు కనిపిస్తుంది. నిజానికి ఈ ప్యాలెస్ దివంగత నేత వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండగా నిర్మించారు. అప్పట్లోనే విపక్షంలో ఉన్న టీడీపీ ఈ ప్యాలెస్ పై విపరీతమైన విమర్శలు చేసింది. ఈ నివాసంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ సమేతంగా గృహప్రవేశం చేశారు. కానీ ఆ తర్వాత ఆయన దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. దీంతో వైఎస్ జగన్ రాజకీయాల్లో చురుకుగా మారి వైసీపీ పార్టీ ప్రారంభించారు. ఇక ఆయన ఎప్పుడూ ఆ ప్యాలెస్లోనే ఉండలేదు. అయితే తర్వాత చాలా కాలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల తన కుటుంబంతో అక్కడ ఉండేవారు. జగన్ బెంగళూరు ప్యాలెస్ నిర్మాణానికి 100 కోట్ల రూపాయల పైగానే ఖర్చు చేసినట్లు అప్పట్లో చెప్పుకునేవారు. ముఖ్యంగా వైఎస్ఆర్ ప్రత్యర్థులు ఈ ప్యాలెస్ కేంద్రంగా చాలా విమర్శలు చేసేవారు. అయితే వాటిని వైఎస్ అభిమానులు చాలా వరకు తిప్పికొడుతూ ఉండేవారు. ఆ 23 ఎకరాల స్థలం ఎస్కే నాయర్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు. భారీ ఖర్చుతో అక్కడ ప్యాలెస్ లాంటి నిర్మాణం చేశారు. అయితే వైఎస్ అభిమానులు, పార్టీ నాయకులు మాత్రం అక్కడ స్థలం ఖరీదు 15 కోట్ల రూపాయల లోపు మాత్రమే అని, ఆ తర్వాత బిల్డింగ్ నిర్మాణానికి మరో 15 నుంచి 20 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. తమ ప్రత్యర్థులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పుకుంటూ వచ్చేవారు. ఆ ప్యాలెస్ వైభోగం గురించి అప్పట్లో కథలుగా చెప్పుకునేవారు. ఇప్పుడు మరోసారి యాలహంక ప్యాలెస్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక తాడేపల్లిలో ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే ఆయన క్యాంప్ ఆఫీస్ కూడా ఉండేలా చూసుకున్నారు. అయితే ఆ బిల్డింగ్ పరిసరాల్లోకి ఎవరిని అనుమతించేవారు కాదు. ఆయనను కలిసేందుకు నేరుగా క్యాంప్ ఆఫీస్కు వెళ్లడం, అక్కడ నుంచి వెనక్కి వెళ్లడం అంతే. లోపల నిర్మాణాల గురించి బయట ఎవరికీ తెలియదు. పైగా అక్కడ రోడ్డు కూడా భద్రతా దళాల సెక్యూరిటీ రీజన్స్ పేరుతో క్లోజ్ చేశాయి. దీంతో తాడేపల్లి ప్యాలెస్ అని చెప్పుకోవడమే జరిగేది. ఇక ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రోడ్డు బ్లాక్ తీయించారు. దీంతో చాలా మంది అక్కడ వీడియోలు తీసి ఆ ప్యాలెస్ను ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశారు. మొత్తంగా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎటు తిరిగినా ప్యాలెస్ల గురించే చెప్పుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా జగన్ బెంగళూరు పర్యటనతో మరోసారి అక్కడ ప్యాలెస్ ట్రెండింగ్లోకి దూసుకుపోతుంది.